మొన్న బుడమేరు రోజున నాకు 4-5 ఫోన్లు ఏంటంటే మునుగుతాయా మనకంటే ఏం మునగదండి. బుడమేరు దగ్గర కృష్ణానది లోపల వాటర్ క్రిందసారి 150-170 ఏళ్ల క్రితం వచ్చిన కెపాసిటీ వచ్చింది. బుడమేరు నీళ్లు పోలవరం కాలంలో నుంచి అటు పోవడానికి అవకాశం లేకపోవడం వల్ల ఆ రోజున స్ట్రగుల్ వచ్చింది. ఇప్పుడు అంత ప్రాబ్లం ఏం లేదండి మనకు. బుడమేరు ఏరియా కానీ లేకపోతే ఇతర ఏరియాలు కానీ మునిగే ప్రాబ్లం ఏం లేదని చెప్పాను నేను నిర్మోహమాటంగా. మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. లేదు ఆడు ముంచేస్తాడు ఈడు ముంచేస్తాడని ఎందుకు అబద్ధాలు చెప్పుకోవడం? మీరు చేశారు ముంచైపోతున్నారని వాళ్ళు. ఇంకోటి రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు పాలవాగుకి సంబంధించి ఇంకా మీరు కెనాల్స్ కట్టలేదు. కెనాల్స్ కట్టినప్పుడు ఇప్పుడు నీకు ఉండవల్లి దాకా నీళ్ళు వచ్చినాయి అంటే ఏంటి? అట్టించి రావడమే కదా. అదేది పరిమి ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఇవాళ ఈ వార్తలు రాసినటువంటి వాళ్ళు సిటీ ఎడిషన్లో ఆ రోజున ఏం వార్తలు రాశారండి? ఆ వాగు పొంగి ఆ రోడ్డు ఆగిపోయింది, ఈ రోడ్డుకి ట్రాఫిక్ అయిపోయింది ఈనాడు జ్యోతినే రాశారుగా. మనం మార్నింగ్ మ్యాగజైన్లో వినిపించాను కూడా కదా, ఆ ఫోటోలు కూడా చూపెట్టి నేనే. ఇటేది లామ్ దగ్గర ఆగిపోయింది, అటు హైవే దగ్గర ఆగింది, ఇవి వాళ్ళే రాశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అది విష ప్రచారం అంటే వీళ్ళు సిటీ ఎడిషన్స్లో రాసి పెద్ద ఎడిషన్లో రాయలేదు. బేసిక్గా అనవసరమైన ప్రచారం. అదేంటంటే ఒక రకంగా సంకేతం ఏమి ఇస్తున్నారంటే ఏం జరిగినా అందరూ మూసుకు కూర్చోవాలి, లేకపోతే మేము మిమ్మల్ని బెదరేస్తాం, దుష్ప్రచారం అని చెప్తాం అని వీళ్ళు దుష్ప్రచారం చేస్తారనమాట. ఫెయిర్గా మాట్లాడండి. ఇక్కడ ఆయన వచ్చేటప్పటికి ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ రకరకాల ఉన్నదిలేండి. ఆయన హిందుత్వం ఎత్తెడతాడు, హిందూదేవి